హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొడసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అయితే ఉంటుంది. సో వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా టెలిగ్రామ్ లింకు. సో వెంటనే జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియోని అయితే ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో మీ నుంచి అయితే ఎలైట్ మోషన్ ప్రిసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అదేవిధంగా సేకేవెడ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, మనమైతే ఎలైట్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చూడండి, బీట్ మార్క్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, నేనైతే బీజిఎం తోటి అయితే చేశాను. సో బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. సో నాకైతే నచ్చిందని నేనైతే వీడియో అయితే చేశాను. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ దగ్గరికి అయితే చూడండి, ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. మీరైతే మీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని ఈ ఫోటోని కూడా కట్ చేసుకొని జూమ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా, దీన్ని కూడా జూమ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ సెకండ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు అయితే టోటల్ 5 అవర్స్ అయితే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని అయితే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకోకండి ఇలా వెళ్ళి కాపీ చేసుకోకండి. ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే ఆరో పక్కన ప్లస్ ఉండి ఆపుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఎందుకంటే నేనైతే కొంచెం అయితే యానిమేషన్ ఇచ్చాను కాబట్టి మీకైతే ఫుల్గా అయితే ఎలా యాడ్ చేయాలో మీకైతే చెప్తాను. సో ఇప్పుడైతే స్టార్టింగ్ ఫోటో దగ్గర అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఆరో పక్కన ప్లస్ ఉండి రాసుకోండి. ఇక్కడైతే పేస్ట్ స్టైల్ ఉంది చూడండి కింద. ఇక్కడ కార్నర్ సైడ్ ఇక్కడైతే ఆరో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. పేడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే పేడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకైతే ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మీరైతే మీ ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. ఇంత జూమ్ అంటే కొంచెం హ్యాండ్ తోటి ఈ విధంగా సో ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం మనం ఎఫెక్ట్ పేస్ట్ స్టైల్ చేసుకొని. సో ఈ విధంగా అయితే ఇంత అయితే ఉంచండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 2 ఫోటోస్ గ్యాప్ ఇచ్చండి. నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఒకసారి చేసుకుంటే సరిపోతుందిలే. నెక్స్ట్ అదేవిధంగా అయితే సేమ్ అదేవిధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడైతే కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. డైరెక్ట్ బీటన్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ 2 ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి. ఈ 2 ఫోటోస్ అయితే ఈ దగ్గరలో. సో ఆ 2 ఫోటోస్కి అయితే మనైతే సెకండ్ ఫోటో అదేవిధంగా థర్డ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ వస్తాయి, వాటికైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి 2 ఫోటోస్కి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే థర్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాని అయితే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. సో ఎఫెక్ట్ కాపీ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీటన్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే ఏదైతే ఉంటుందో సో ఇక్కడ వచ్చి ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఫోటోస్ గ్యాప్లో మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటోకి. ఈ విధంగా అయితే మీరైతే యాడ్ చేసుకోండి. లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. సో మీరైతే ఎఫెక్ట్ కొంచెం సరిగ్గా రాకపోతే కొంచెం అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంత జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో పర్లేదు, ఇంత కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. అప్పుడు మీకైతే ఎఫెక్ట్ కూడా సరిగ్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి కొంచెం. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 4th ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీటన్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ముందుకైతే వచ్చేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్లో ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక 2 ఫోటోస్ గ్యాప్లో నెక్స్ట్ ఇంతకుముందు యాడ్ చేసుకుని దాని పక్కనే ఉంటుంది చూడండి, కొంచెం చిన్న ఫోటో సైజ్. సో దానికైతే మీరైతే 4th ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీటన్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి.
తర్వాత మళ్ళీ ఇక్కడైతే ముందుకైతే చూడండి, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఈ చిన్న ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత దాని పక్కనే ఉంటుంది ఇంకో ఫోటో, దానికి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ కాపీ చేసుకున్న ఎఫెక్ట్ లాస్ట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే పేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ లాస్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడతోటైతే మనమైతే వీడియో కంప్లీట్గా అయితే ఎడిట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే సింపుల్గా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. దానికోసం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళండి. ఇక్కడైతే మీకు నచ్చిన రెజల్యూషన్తో పెట్టుకోండి. తర్వాత కింద క్వాలిటీ హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే ఎడిట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో మన లింక్స్లో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.